లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ 40 మంది పాకిస్తానీ సైనికుల్ని ఎలిమినేట్ చేసింది లేదా చంపేసింది అన్నటువంటి విషయం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. మనం పొద్దునే మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు మరింత ధృవీకరణ అంతర్జాతీయ మీడియాలో వస్తుంది. మరొక వైపున పాకిస్తాన్కి సంబంధించినటువంటి F-16 జెట్ ఒకటి కుప్పకూలిపోవడం, ఆ చైనా ఇచ్చినటువంటి JF-17 కూడా ఒకటి కుప్పకూలిపోవడం, ఈ వాస్తవంగా మన వాళ్ళు ఏం చేయట్లేదు, వాళ్ళ కాళ్లే చచ్చిపోతున్నారు, వాళ్ళ కాళ్లే నాశనం చేసుకుంటున్నారు. ఇది పెద్ద సమస్య అయిపోతుంది. అంటే పెద్దగా అనుభవం లేనటువంటి సైన్యం కావటం, ఎయిర్ ఫోర్స్ లాంటి వాటిట్లలో దాని ఇంపాక్ట్ ఇప్పుడు అర్జెంటుగా వాడేటప్పటికి అది ఎలాగ ఆపరేట్ చేయాలో అర్థంగా కూలిపోయిందా, లేదా ఇండియా కూల్చేసిందని చెప్దామంటేనేమో IAF కూలిందని చెప్తే, ఇండియా కూల్చిందని చెప్తే అమెరికా ఊరుకోదు, JF-17 ఇండియా కూల్చిందని చెప్తే చైనా ఒప్పుకోదు. కాబట్టి ఇండియా మీద బ్లేమ్ వేసేసి, వాళ్ళ దగ్గర ఏదైనా జరిగితే ఇండియా మీద బ్లేమ్ వేయడం అలవాటు కదా, అలా వేద్దామంటే కుదరనటువంటి పరిస్థితి. తలడిల్లిపోతోంది పాకిస్తాన్.